అది కరెక్టేనా అంటే అతనికి కొట్టడం కరెక్టేనా చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎక్కడుందైనా పార్టీ పెట్టుకునేది హక్కు ఉంటుంది. యాజ్ ఎ పౌరునిగా, యాజ్ ఎ విద్యావంతునిగా, లేకపోతే ఎవరైనా కూడా ప్రజలకి ఏమన్నా సమస్యలు ఏమన్నా ఏర్పడ్డప్పుడు సో ఇలాంటి సమస్యలు రేకెత్తొచ్చు అనే ఉద్దేశంతో ఎవరైనా మాట్లాడే హక్కు అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, రేపు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కొత్తగా యూత్ ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలు కొత్త ఆలోచనలతో తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, మిగతా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్లు అయితేంది, సో వీళ్ళకు మధ్యలో కొన్ని పాలసీలే కానీ కొన్ని బిల్సే కానీ చేసేటప్పుడు కొంత వాతావరణం ఉంటుంది అన్నట్టు. సో దాన్ని ఎట్లా చేయాలనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, మిగతా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో అసెంబ్లీ అయితేంది, పార్లమెంట్లో అయితేంది, వీటిని ఎట్లా సెట్ చేసుకోవాలనే కొంతమంది ఉంటారు. సో నేనేమంటున్నా అంటే విద్యావంతులు ఎవరైతే ఉన్నారో ఒక వెల్ ఎడ్యుకేటర్స్ అంటే ఒక గ్రాడ్యుయేటే కానీ మంచి ఒక ప్రొఫెషనల్సే కానీ ఒక చదువుకున్న విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉండి పాలిటిక్స్లో కూడా ఉండి సో దీంతోపాటు జ్యుడిషియల్లో కూడా ఉన్నప్పుడు మాత్రం ప్రజలకు సంక్షేమ పథకాలే కానీ ఏదైనా కూడా ఈజీగా యాక్సెస్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి జరగనప్పుడు ప్రశ్నలు వస్తాయి, క్వశ్చన్లు వస్తాయి, అవి కామన్. ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ చేసుకోవాలి. రేపు చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. పార్టీలు ఇంపార్టెంట్. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో జరిగే సమస్యలు ఏదైతే ఉందో అది ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి ప్రజలు యాక్సెప్టెన్స్ చేస్తారు. నిన్న ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టేసి కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా ఒక విమర్శ అంటే ఒక వాక్యాలు అంటే నెగిటివ్ కూడా మాట్లాడారు ఆ పార్టీ గురించి. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడింది. దాని గురించి ఏమంటారు? ఈ ఎవరు వ్యక్తిగతం వాళ్ళది, మనం ఏం చెప్పగలం. పవన్ కళ్యాణ్కు అది నచ్చకపోవచ్చు, ఇంకో విద్యార్థులకు నచ్చవచ్చు. ప్రజలకు నచ్చింది మెజారిటీ ప్రజలు ఎవరైతే యాక్సెప్టెన్స్ చేస్తుందో అంటే ఎక్కువ శాతం ప్రజలు ఒక 70-80% ప్రజల మైండ్లో ఏదైతే సమస్యల్ని అవి సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళ వైపే ఉంటారు. అది రేపు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు,